అమెరికా గ్రౌండ్ వార్ కు ప్రిపేర్ అవుతున్న వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు బిగ్ వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. అమెరికా సైన్యం ఇరాన్లోకి ఎంట్రీ ఇస్తే దుబాయ్ని ఆక్రమిస్తామంటూ హెచ్చరిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుబాయ్, ఖతర్, బహ్రెయిన్ యుద్ధ భూములుగా మారతాయంటూ చెప్పుకొచ్చింది ఇరాన్. బుర్జ్ ఖలీఫా మీద ఇరాన్ జెండా ఎగరేస్తామంటోంది ఇరాన్. దుబాయ్లో లిక్కర్, దాంతోపాటు వ్యభిచారం, ఈ రెండూ లేకుండా చేస్తూ ఉంటుంది ఇరాన్. దుబాయ్లో లిక్కర్ కానీ వ్యభిచారం కానీ లేకుండా చేస్తూ ఉంటుంది ఇరాన్. దుబాయ్, ఖతర్, బహ్రెయిన్ని ఆక్రమించి క్లబ్స్ క్లోజ్ చేస్తూ ఉంటుంది ఇరాన్. ఒక రకంగా చెప్పాలంటే మీరు కనుక మా దగ్గర గ్రౌండ్ ఆపరేషన్కి దిగితే మా రిటాలియేషన్ మామూలుగా ఉండదంటూ వార్నింగ్ ఇస్తోంది. మరి ముఖ్యంగా ఆ కోస్టల్ ఏరియాస్గా మాట్లాడుకుని ఆ ప్రాంతాలకు హెర్మూజ్ జలసంధికి దగ్గరలో ఉండే దుబాయ్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, వీటి మీద ప్రధానంగా టార్గెట్కి వెళ్ళే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే మహైతే ఆ హర్మూజ్ జలసంధి, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరలో ఉంటుంది దుబాయ్, అది యుఏఈ. ఇక అక్కడి నుంచి మిగతావన్నీ పక్కపక్కన ఉంటూ ఉంటాయి. మరి సాధ్యమేనా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా సాధ్యమే ఇరాన్కు. ఎందుకంటే తెగించేసింది పూర్తిగా. అమెరికా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక 2-3 పాయింట్లు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. జిబూటి దగ్గర టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఫస్ట్లీ. అండ్ అక్కడి నుంచి దుబాయ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దుబాయ్లోని కీలక ప్రాంతాలని టార్గెట్ చేసుకుంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలు, జిబూటికి యెమెన్ నుంచి అక్కడ టార్గెట్ చేసే ప్రయత్నం. అంటే యెమెన్తో పాటు జిబూటి మీద, అంటే యెమెన్ నుంచి టార్గెట్ చేసి జిబూటి మీద టార్గెట్ చేయాలనేది, సో దట్ అక్కడ క్లోజ్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్, దుబాయ్తో పాటు మరికొన్ని ప్రాంతాలు, అంటే బహ్రెయిన్ వరకు, పూర్తిగా కువైట్ నుంచి ఇటు ఒమన్లోనే అంటే మస్కట్ ఈ ప్రాంతం వరకు చూసుకుంటే, మరి ముఖ్యంగా దుబాయ్ నుంచి పైకి వెళ్లే క్రమంలో కువైట్ వరకు కూడా దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. దాడులు చేయడం కాదు, ఏకంగా అక్కడికి గ్రౌండ్ ఆపరేషన్కు దిగి జెండా ఎగరేస్తామంటోంది ఇరాన్. గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. బహుశా ఇది నేను అనుకుంటున్న మాట అనుకోవచ్చు కక్క మీరు, కానీ నేను అంటున్న మాట కాదు, ఇరాన్ అంటున్న మాట. అసలు ఇరాన్ ఏమంటుందో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఇరాన్ ఇదే అంశం మీద రియాక్ట్ అవుతోంది. ఇరాన్ ఏమంటుందో చూద్దాం. مردم عزیزم بگم بحث سائل و عملیات ساحلی رو شما مطرح کردید. خدمت مردم باید گفت نیروهای مسلح ایران آمادگی 100% دارن در صورتی که خطایی رو آمریکایی‌ها انجام بدن در منطقه، خط ساحلی و رفتار ساحلی برای گرفتن ساحل بحرین و امارات رو حتما اجرا بکنن. تمرینات بسیار قابل توجهی هم تو این زمینه انجام شده. ورود به ساحل امارات و بحرین رو در دستور کار و تمرینات نیروهای مسلح ما قرار داره و به گونه‌ای معادلات رو تغییر خواهیم داد. به گونه‌ای معادلات رو تغییر خواهیم داد که ان شاءالله حالا مختصاتش و جزئیاتش بمونه برای بعد. به گونه‌ای معادلات رو تغییر خواهیم داد که پاسخ پشیمان کننده دشمن دریافت کنه. نکته اینم خدمت مردم. రైట్, అది ఇరాన్ స్టేట్మెంట్. ఏమంటోంది, ఒకవేళ అమెరికా కనుక మిస్టేక్ చేస్తే ఏమని, ఇరాన్ భూభాగంలోకి కనుక గ్రౌండ్ ఆపరేషన్కి దిగితే ఇరాన్ ఫోర్సెస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పూర్తిగా సీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కోస్టల్ లైన్స్ని సీజ్ చేసేందుకు, కోస్టా ప్రాంతాన్ని అంటే దుబాయ్, బహ్రెయిన్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేసేందుకు, ఆ ప్రాంతాన్ని పూర్తిగా రీషేప్ చేసేందుకు. అంటే ఇరాన్ ఇప్పుడు తన ప్రతాపాన్ని ఇంకా చూపించబోతోంది, ఇరాన్ ఇప్పుడు తన సత్తాన్ని ఇంకా ప్రదర్శించే ప్రయత్నం చేయబోతోంది అనే అండం కన్నా గట్టిగా లాబి గిబ్బను కుట్టే ప్రయత్నం చేయబోతోంది అమెరికాను ఉద్దేశించి. ఎందుకని, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆ వ్యక్తి మాట్లాడిన సందర్భంలో మీరు చూడొచ్చు. పూర్తిగా కోస్టల్ ప్రాంతం గురించి మాట్లాడుకునే క్రమంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు సిద్ధమవుతోంది. ఏ ప్రాంతాలు, దుబాయ్ నుంచి ఖతర్, బహ్రెయిన్, కువైట్ వరకు కూడా. అంటే ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది మిలిటరీ బేసెస్ని తీసేయమని చెప్పి. కాదు, ఇప్పుడు ఏకంగా అమెరికా గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధం కాబోతోంది. 82nd ఆర్మ్డ్ ఫోర్సెస్ని రంగంలోకి దించింది. 82nd ఎయిర్ బోర్న్ డివిజన్ రంగంలోకి దించింది. ఇది 18 గంటలు, అంటే ఈ రోజు రంగంలోకి దించింది అనుకుందాం. ఈ రోజు నుంచి 18 గంటలు అంటే రేపు హార్డ్లీ ఎలా కదన మధ్యాహ్నానికో సాయంత్రానికో ఒక డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఆచితూచి అడుగులు వేస్తే కనుక ఈ 82nd ఆర్మ్డ్ ఎయిర్ బోర్న్ డివిజన్ వీళ్ళు కనుక రంగంలోకి దిగితే వెంటనే IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, లేకపోతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అని కూడా అంటుంటారు కొన్ని సందర్భాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇది మిసైల్తో అటాక్ చేయబోతుందా, అసలు సాధ్యాసాధ్యాలు ఏంటి, దాడి చేసే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం మరి కాసేపట్లో. బట్ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం అంశం మీద నేను నా కొలీగ్ నందు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ డిస్కషన్ జరుగుతున్న క్రమంలోనే, మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. సో ఒకసారి నేను నందు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు మీరు విజువల్స్ చూస్తున్నారు. దుబాయ్ మీద ఇప్పటికే మిసైల్స్తో విరుచుకుపడుతోంది ఇరాన్. ఆ విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు.
అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆడియో స్ట్రీమింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. హై స్టోరీ బిల్డింగ్స్, బుర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్ల మీద కూడా తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం కాబోతోంది ఇప్పటికీ ఇరాన్. ఈ క్రమంలోని దాడులకు ఉపక్రమించింది. ఈ హై రైజ్ బిల్డింగ్స్ మీద దాడులకు దిగింది. ఒకసారి ఆ విజువల్స్ ని చూద్దాం. Pillows. ये ड्रोन जा रहा है, आप लोग देखिए। ये भागो, पीछे तो पीछे। बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में। देख लीजिए, ये देखिए, ये ड्रोन जा रहा है, आप लोग देखिए। ये भागो, पीछे तो पीछे। बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में। చూసారు కదా దాడులు ఏ స్థాయిలో అక్కడ జరుగుతున్నాయనేది. బట్ ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్కి సంబంధించి IRIB అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ రియాక్ట్ అవుతోంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ రియాక్షన్ వచ్చిందంటే ప్రభుత్వం నుంచి రియాక్షన్ వచ్చినట్టే. ఇది ప్రభుత్వ రియాక్షనే, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఛానల్ అది. సో కాబట్టి ఒక్కసారి అక్కడి నుంచి వచ్చిన రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇదికి ఇరాన్కు సాధ్యమేనా, ఒకవేళ ఉంటే అడ్డంకులేంటి, ఉన్న సాధ్యాసాధ్యాలేంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆ రియాక్షన్ చూద్దాం. امارات و بحرین رو در دستور کار و تمرینات نیروهای مسلح ما قرار داره و به گونه‌ای معادلات رو تغییر خواهیم داد که به گونه‌ای معادلات رو تغییر خواهیم داد که ان شاءالله حالا مختصاتش و جزئیاتش بمونه برای بعد. به گونه‌ای معادلات رو تغییر خواهیم داد که پاسخ پشیمان کننده دشمن هر دریافت بکنه. نکته اینم خدمت مردم عزیزمون بگم، بحث سائل و عملیات ساحلی رو شما مطرح کردید. خدمت مردم باید گفت نیروهای مسلح ایران آمادگی 100% دارن در صورتی که خطایی رو آمریکایی ها انجام بدن در منطقه، خط ساحلی و رفتار ساحلی برای گرفتن ساحل بحرین و امارات رو حتما اجرا بکنن. تمرینات بسیار قابل توجهی هم تو این زمینه انجام شده. ورود به ساحل امارات و بحرین رو در دستور کار و تمرینات نیروهای مسلح ما قرار داره و రైట్, అది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ IRIB నుంచి వచ్చిన స్టేట్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన స్టేట్మెంట్గా భావించాల్సిన సందర్భం. అంటే ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ ఇచ్చిన స్టేట్మెంట్గా భావించవచ్చు. సో ఇప్పుడు నిజంగా దాడులకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తుంది. అంటే కనుక 100% ఇరాన్ రిటాలియేషన్లోకి దిగబోతుంది. రిటాలియేషన్ దిగినప్పుడు గల్ఫ్ తీరంలో కూడా ఒక పెద్ద విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. అండ్ అమెరికా కనుక ఆ పీక్స్కి వెళ్తే గ్రౌండ్లోకి దిగేందుకు సిద్ధమైతే, ఎందుకంటే 50,000 మంది సైన్యాన్ని ఇప్పటికే మోహరించింది అంటూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఇంకా సైన్యాన్ని దించే అవకాశం ఉందంటే చర్చ జరుగుతున్న తరుణంలో దాంతోపాటు మెరైన్ టీంని రంగంలోకి దించుదని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణంలో ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, 82nd ఎయిర్ బాండ్ టీంని రంగంలోకి దించడం వెనకాల ఆంతర్యం ఏంటి, అమెరికా ఇప్పుడు నిజంగా గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్ళే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా కొలీగ్ నందు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నందు, ప్రెసెంట్ అమెరికా ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తుందా? ఇరాన్ మరీ ముఖ్యంగా దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, బహ్రెయిన్, ఖత్తర్ వీటి మీద దాడి చేసే ప్రయత్నమైనా చేయగలదా ఇప్పుడు నందు? ఒకవేళ ఇరాన్ ని గనక మనం ఈ రోజు చెప్పుకుంటున్నట్లుగా ఒకవేళ దాడి చేసే అవకాశం ఉంది, డైరెక్ట్ గా ఆక్రమించుకునే ప్రయత్నం కనుక ఏదైనా చేస్తే అన్డౌటెడ్లీ ఇరాన్ కు ఉన్నటువంటి అవకాశం కానీ ఆప్షన్ కానీ ఆబ్వియస్లీ UAE మీద లేదంటే దుబాయ్ లాంటి దేశాల మీద దాడి చేయడమే. ఇప్పటి వరకు యుద్ధంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించి అయితే అమెరికాని కట్టడి చేయగలిగిందో, ఈవెన్ ఇప్పుడు ఈ స్టేజ్ కి తీసుకురాగలిగిందో, అంటే చర్చల దాకా ఆ టాక్స్ వెళ్తున్నాయి, నడుస్తున్నాయి అనేటువంటి పరిస్థితికి వచ్చిందో, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఇన్ఫాక్ట్ ఇరాన్ కి మిగిలింది కూడా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు రీచ్ అమెరికా డైరెక్ట్లీ. జియోగ్రఫికల్ గా అమెరికాని డైరెక్ట్ గా రీచ్ అవ్వాలంటే ఇరాన్ కి సాధ్యమయ్యే పని కాదు. ఆల్మోస్ట్ మోర్ దాన్ 10,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అమెరికా ల్యాండ్. సో డైరెక్ట్ గా రీచ్ అవ్వలేదు. మరొకటి, ఇక్కడ ఇన్ని రోజులుగా సైనిక స్థావరాలు పెట్టుకున్నందుకే మేము ఈ దేశాల మీద దాడి చేస్తున్నాం అని చెప్పి ఇరాన్ చెప్పుకోగలుగుతుంది ప్రపంచ దేశాలకి. అండ్ గల్ఫ్ దేశాలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒకటి, వీళ్ళని ఎదిరించగలిగేటువంటి ఆయుధ శక్తి లేదు. రెండోది, ఆల్రెడీ అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయన్నటువంటి ఒక రీజన్ దొరికింది కాబట్టి ఇట్స్ ఈజీ టు ప్రెషరైజ్ అమెరికా బై అటాకింగ్ దెమ్. ఇప్పటి వరకు అదే చేసింది. ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ గా ఇరాన్ ని కనుక ఇన్వైట్ చేసే ప్రయత్నం చేస్తే, సైనిక చర్య ద్వారా ఒకవేళ ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే, ఖచ్చితంగా ఇరాన్ కు ఉన్నటువంటి అతిపెద్ద సులువైనటువంటి మార్గం ఏంటి అంటే
ఆబ్వియస్లీ ఈ దేశం మీద దాడులు చేయడం, ఈ దేశాలని ఆక్రమించుకోవడమే. సింపుల్. అమెరికా ఏ పని చేస్తే ఆ పనికి రియాక్షన్ అంతా కూడా గల్ఫ్ దేశాల మీద ఉంటుంది ఎక్కువగా. ఆబ్వియస్లీ ఎందుకు, ఒకటి వాళ్ళు తిరిగి అటాక్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, రెండోది అమెరికాకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారన్న పరిస్థితి ఉంది. సో ఇట్స్ వెరీ ఈజీ. ఒకవేళ వాళ్ళు స్ట్రాంగ్ గా తిరిగి అటాక్ చేయగలిగే పరిస్థితుల్లో కనుక ఉండుంటే ఇరాన్ కి అంత ఈజీ ఆప్షన్ అయి ఉండేవి కాదు. వాళ్ళ దగ్గర బలహీనత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి లేకపోవడం అనేటువంటి ఒక బలహీనత ఇప్పుడు ఇరాన్ కి ఒక కలిసి వచ్చినటువంటి అంశంగా ఉంది. రెండోది వాళ్ళ సైనిక స్థావరాలు ఉండడం అనేది ఇప్పుడు మరొకటి మనం వింటున్నాం కదా, ఆల్మోస్ట్ 50,000 ట్రూప్స్ ని అక్కడ దించుతుంది యుఎస్, సైనిక బలగాన్ని దించుతుందని చెప్పేసి మనం వింటున్నాం. వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా ఆ దేశంలోనే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది కదా యుఎస్, ఎందుకు పక్కనే ఉన్నాయి కాబట్టి. అండ్ ఇరాన్ కి ఇది కూడా కలిసి వచ్చిన అంశమే. హార్డ్లీ వాళ్ళకి వీళ్ళకి పక్కన ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, 500 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కూడా గల్ఫ్ కంట్రీస్ వాళ్ళకి ఉన్నాయి. ఇటు పక్క అటు నుంచి హర్మూజ్ స్ట్రైట్ నుంచి ఇటు దాటితే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ హార్డ్లీ. ఇటు దాటితే మనకి దుబాయ్ కనిపిస్తుంది వాళ్ళకి, వరుసగా యుఏఈ కానీ ఇవన్నీ గల్ఫ్ నేషన్స్ అన్ని వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. వాళ్ళ మిజైల్స్ కి ఎంతసేపు పని, 5 నిమిషాల పని వాళ్ళకి మహా అయితే. 5 నిమిషాల్లో కొట్టేస్తారు వీళ్ళని, వీళ్ళకి ఉన్నటువంటి సైనిక స్థావరాలను కానీ లేదంటే కీలకమైనటువంటి భూభాగాలను కానీ. బట్ దే డైరెక్ట్లీ కాంట్ అటాక్ ద అమెరికా కదా. మోర్ దాన్ 10,200 కిలోమీటర్స్ 10,500 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కనిపిస్తున్నారు. ఆన్ యావరేజ్ అరౌండ్ 6,500 మైల్స్ ఉన్నట్లుంది డిస్టెన్స్ అక్కడి నుంచి అక్కడికి. సో దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఇరాన్ చేయగలుగుతుందా అనేది కాదు, ఇరాన్ కి అంతకు మించి ఆప్షన్ లేదు కూడా ఇన్ఫాక్ట్ అమెరికాని భయపెట్టడానికి. ఎందుకంటే ఇరాన్ మిజైల్స్ అమెరికాని డైరెక్ట్ గా రీచ్ అయ్యే పరిస్థితి లేదు, ఇరాన్ ఏ రకంగానూ అమెరికాని డైరెక్ట్ గా అటాక్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి అయితే గీతే ఏమన్నా కొన్ని చిన్న ఆపరేషన్స్, స్పై ఆపరేషన్స్ లాంటివి చేయగలుగుతుంది తప్ప జియోగ్రఫికల్ గా డైరెక్ట్ ఇంపాక్ట్ ఇరాన్ అమెరికా మీద చూపించే అవకాశమే లేదు. ఏ రకంగా వాళ్ళ మిజైల్స్ రీచ్ అవ్వడం కష్టమే, వాళ్ళకి సంబంధించిన ఏ రకమైన బాంబ్స్ కానీ ఏవి రీచ్ అయ్యే పరిస్థితి లేదు కదా. సో అండ్ ఇరాన్ డైరెక్ట్ గా అమెరికా లాగా తీసుకొచ్చేసి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో అమెరికా వాళ్ళ సైన్యాన్ని పెట్టుకున్నట్లుగా ఇరాన్ తీసుకొచ్చి పెట్టుకునే పరిస్థితి లేదు అమెరికాకి దగ్గరలో. ఏ దేశంలో కూడా అక్కడ అవకాశం లేదు వాళ్ళకి. సో ద ఓన్లీ ఆప్షన్ ఇన్ఫాక్ట్ చేయగలుగుతుందా అనే ప్రశ్న వస్తే అంతకుమించి అవకాశం లేదు అని చెప్పాలి సచిన్ మనం ఖచ్చితంగా. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ కదా. మనం ఇప్పుడు అమెరికాని దెబ్బ కొట్టడానికి ఇరాన్ కి. సో వీళ్ళు ఖచ్చితంగా గల్ఫ్ దేశాల మీద మరింత దాడులు చేస్తారు. యుఏఈని మేము ఇన్వెస్ట్ చేస్తాం, వాళ్ళ మొత్తం బోర్డర్స్ అంతా డెస్ట్రాయ్ చేసి పడేస్తామని చెప్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అమెరికా ఇలాంటి ఒక రిస్క్ తీసుకోవడానికి. ఎందుకంటే అమెరికా వల్లనే తాము నష్టపోతున్నామని ఇప్పటికే గల్ఫ్ దేశాలు చాలా ఆవేశంగా ఉన్నాయి అమెరికా విషయంలో. అంటే మేము వాళ్ళకి హెల్ప్ చేసి తప్పు చేసామన్న పరిస్థితి ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగా ఇరాన్ వచ్చి యుఏఈ మీద అటాక్ చేస్తేనో లేదంటే దుబాయ్ లాంటి దేశాల మీద అటాక్ చేసి ఇంకా పూర్తిగా వాళ్ళ ఐఆర్జీసీ వచ్చి ఇక్కడ ల్యాండ్ అయిపోయి ఇక్కడ వాళ్ళ ఏదన్నా ఆయిల్ స్టోర్స్ ని హస్తగతం చేసుకున్నా లేదంటే ఇంకోటి చేసినా వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేసే పరిస్థితి గల్ఫ్ దేశాలకు ఉండదు. ఎందుకని, ఒకవేళ ఇరాన్ డైరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసిందనుకో, ఇప్పుడు ఇండైరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది గల్ఫ్ దేశాల మీద. ఒకవేళ అంటే ఏది అమెరికా పేరు చెప్పి అక్కడక్కడ దాడులు చేస్తుంది. ఒక డైరెక్ట్ అటాక్ కనుక ఇరాన్ దిగితే తట్టుకునే పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు లేవు. ఏ దేశమో కూడా తిరిగి ఇరాన్ తో ఫైట్ చేసే పరిస్థితి కానీ లేదు. ఇజ్రాయెల్ మాత్రంగా ఫైట్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ గల్ఫ్ దేశాలు ఏం చేయగలుగుతాయి? వాళ్ళ దగ్గర అంత సామర్థ్యం లేదు కదా, అంత పెద్ద మిజైల్స్ కానీ లేదంటే అంత ఆయుధ సంపత్తి కానీ లేదు. సో చచ్చినట్లు వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నా సరే, ఇరాన్ డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ ల్యాండ్ మీదకి వచ్చి ఇన్వైట్ చేస్తున్నా సరే ఏమీ చేయలేక పారిపోవాల్సిన పరిస్థితి తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సో ఇరాన్ కి ద ఓన్లీ ఆప్షన్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. అండ్ గల్ఫ్ దేశాలకి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే వాళ్ళు వచ్చి అటాకులు చేస్తుంటే చేయించుకోవడం తప్ప పరిస్థితి లేదు. ఏ ఒక్క దేశమైనా తిరిగి ఇరాన్ మీద దాడి చేస్తాం అవసరమైతే అని ఏదో అడపాదడపా కొన్ని స్టేట్మెంట్స్ కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారే తప్ప తిరిగి డైరెక్ట్ గా అటాక్ చేసే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళు చేయలేరని వాళ్ళకే తెలుసు. సో ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్. అంటే ఇక్కడ డైరెక్ట్ గా గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం ద్వారా ఇండైరెక్ట్ గా ఆ ప్రజలంతా కూడా యుఎస్ మీద బిల్డ్ చేయడం తప్ప ఇరాన్ కు ఆప్షన్ లేదు. అండ్ ఒకవేళ ఇరాన్ ఆప్షన్ తీసుకుంటే ఖచ్చితంగా దానికి లొంగడం తప్ప అమెరికాకి ఆప్షన్ లేదు. సో దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ని దాడి చేయడానికి మొత్తం వీళ్ళ సైనిక స్థావరాలు ఇక్కడే పెట్టుకున్నారు. గల్ఫ్ దేశాలే కదా హెల్ప్ చేసింది అమెరికాకి, వాళ్ళ సైనిక స్థావరాలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు సైన్యాన్ని కూడా 50,000 మంది సైన్యాన్ని కూడా తీసుకొచ్చి అక్కడే పెడుతున్నాడు. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్. ఇన్ఫాక్ట్ అమెరికానే ఒక అవకాశాన్ని ఇస్తుంది ఇరాన్ కి వాళ్ళ మీద అంటే అమెరికా మీద ప్రెషర్ ని పెంచడానికి
అవకాశం ఎవరు ఇస్తున్నారంటే అమెరికానే ఇస్తుంది ఇరాన్కి. ఎందుకు ఈ దేశాల్లో సైనిక స్థావరాలను పెట్టి ఇదిగో మీకు స్పాట్స్ మేము ఇచ్చాం, ఒకవేళ మా మీద మీరు దాడి చేయలేకపోతే ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్లుగా ఒక రకంగా ఆప్షన్ ఇచ్చింది. అండ్ దట్ ఈజ్ నో అదర్ ఆప్షన్ మనకి తెలిసి ఖచ్చితంగా. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ స్మార్ట్ మూవ్ ఫ్రమ్ ఇరాన్ సచిన్. ఖచ్చితంగా దే ఆర్ రెడీ, దే ఆర్ అనౌన్సింగ్ ఇట్. ఎందుకంటే ఓ పక్క ట్రంప్ ఇంతమంది సైన్యాన్ని దించుతున్నాడు, ఇరాన్ లోకి ఎంటర్ అవుతున్నారు అన్న పరిస్థితుల్లో వాళ్ళ స్ట్రాటజీని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు గనక ట్రంప్ అయినా సరే నేను వెళ్తాను, నా సైనికులు వెళ్ళి దాడులు చేస్తారు అనే పరిస్థితుల్లో ఉంటే రేపు యుఏఈ మీద దాడి చేసిన ప్రపంచ దేశాలు అడగడానికి అవకాశం ఉండదు కదా. ఎందుకు నేను ముందే చెప్పాను వాళ్ళ సైనిక స్థావరాలు పెట్టుకోవద్దని, పెట్టుకున్నారు. వాళ్ళ సైన్యాన్ని దించకూడదని నేను ముందే చెప్పాను, నా శత్రువులు వాళ్ళు దించకూడదని చెప్పాను. అయినా సరే వాళ్ళు హెల్ప్ చేశారు. నా శత్రువుకి హెల్ప్ చేస్తే నాకు శత్రువులు అవుతారు. సో నేను అటాక్ చేయడంలో తప్పే ఉందని రేపు చెప్పుకోగలుగుతుంది. ఉంది వెరీ సింపుల్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఒకవేళ అమెరికా ఇది చేస్తే ఖచ్చితంగా ఇరాన్ చేస్తుంది. ఇరాన్ ఇప్పుడు చెప్పి మరీ చేస్తుంది. అండ్ అమెరికా కాన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అమెరికా దే కాన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళ సైన్యం అంతా మిడిల్ ఈస్ట్ లో దిగాలి. అండ్ ఇరాన్ కేమో పక్కనే ఉంది. 5 నిమిషాల్లో వాళ్ళ మిసైల్స్ ల్యాండ్ అయిపోతాయి. విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ వాళ్ళ మిసైల్స్ ల్యాండ్ అయిపోతాయి ఖచ్చితంగా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇఫ్ ఇరాన్ లోకి వాళ్ళ సైన్యం ఎంటర్ అయింది, ఆల్రెడీ మనం చెప్పినట్లుగా డిప్లాయ్ అయ్యారు. 50,000 మెంబర్స్ ఇక్కడ డిప్లాయ్ అయ్యారు. మోర్ దాన్ ఇంకొక 20,000 మెంబర్స్. అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ అంటే ఇంత పెద్ద మొత్తంలో అమెరికా సైన్యం కనుక అక్కడ దిగింది అనుకోండి, ఆల్రెడీ ఆ ఏర్పాట్లు ఉన్నాయి, దిగే అవకాశం క్లియర్ కట్ గా ఇక్కడ మాత్రం బహుశా ఒక 2-3 రోజులు డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకోవచ్చు కదా. అంటే మిడిల్ ఈస్ట్ లో దిగారని అయితే చెప్తున్నారు. ఇప్పటికే కొంత ఉంది, సమాచారం ఉంది కాబట్టి మిడిల్ ఈస్ట్ లో 50,000 మంది దిగారా లేదంటే 30,000 మంది దిగారా అనేది పక్కన పెడితే దిగారు మాత్రం కన్ఫర్మ్. దిగింది కన్ఫర్మే. కాకపోతే అక్కడి నుంచి ఇరాన్ భూభాగంలోకి ఎంటర్ అవుతారా లేదా, అంత ధైర్యం చేస్తారా లేదా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ మీద ప్రెషరైజ్ చేయడానికి ఒకవేళ ఇదేమన్నా ఒక స్ట్రాటజిక్ మూవ్ గా చూస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా ఇంటర్నల్ ప్లాన్ ఉందా అనేది మనకు తెలియదు. కానీ యుఎస్ నుంచి యుఎస్ ఒక ప్లాన్ లో ఉంది. దానికి కౌంటర్ ఏంటనేది ఇరాన్ ఆల్రెడీ చెప్తోంది. నష్టపోయే వాళ్ళు వేరే థర్డ్ పార్టీ ఉన్నారు ఇక్కడ. అంటే ఏదో సామెత ఉంటుంది కదా, అటు ఇటు పిల్లి ఎలక కొట్టుకుంటే దేనికో లాభం అయినట్టు. సో అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు నష్టం వీళ్ళకి వచ్చింది. సో మేము ఫలానా దేశాన్ని మేము అటాక్ చేస్తామని ముందే చెప్తున్నారు. దే హ్యావ్ ఎ రీజన్ ఫర్ దట్. సో అండ్ థర్డ్ పార్టీ ఇక్కడ లాస్ అయ్యే కండిషన్ లో ఉంది. దే ఆర్ ఫ్రెండ్స్ విత్ యుఎస్. సో యుఎస్ ఇప్పుడు కన్సర్న్ చూపించాల్సిన పరిస్థితి. ఒకవేళ చూపించకుండా ప్రొసీడ్ అయితే ఇరాన్ విషయంలో రేపు యుఏఈకి ఏం సమాధానం చెప్తుంది? యుఏఈ అడుగుతారు, గల్ఫ్ నేషన్స్ అడుగుతాయి, మా మీద దాడులు చేస్తామని ఇరాన్ ముందే చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? అసలు నీ వల్లే ఇప్పటికే లాస్ అయ్యామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఆల్రెడీ చాలా లాస్ అయ్యారు. సో యుఎస్ కాంట్ బేర్ దిస్ బ్లేమ్ ఎనీమోర్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పెద్ద మరకబడుతుంది అమెరికా మీద. సో గోయింగ్ టు హ్యాపెన్. ఒకవేళ ఇది ఇప్పుడు ఇదంతా కూడా అమెరికా చేతుల్లో ఉంది. గల్ఫ్ దేశాల మీద దాడి జరుగుతుందా లేదా, గల్ఫ్ దేశాలు ఏ స్థాయిలో ఇప్పటికే చాలా తీవ్రంగా నష్టపోయాయి, ఇంతకంటే తీవ్రంగా నష్టపోవడం అనే అంశం ఇరాన్ చేతుల్లో కంటే కూడా అమెరికా చేతుల్లో ఎక్కువగా ఉంది. ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నందు. అసలు ఇక్కడ వీళ్ళిద్దరికి మరి ముఖ్యంగా ఎందుకు ఈరోజు సౌదీ అరేబియా అలాగే యుఏఈ దుబాయ్ ఈ రెండు ఎందుకు ఇరాన్కి వ్యతిరేకంగా ఇంకా పోరాడుతున్నాయి? లేకపోతే పోరాడడం కాదు కదా, అలా నిల్చున్నాయి అంతే. ఇటు రిటాలియేషన్కి వెళ్తే వాటికి కూడా ఇబ్బంది. కాబట్టి ఎందుకు అసలు అమెరికాకి సౌదీకి ఎందుకు పడదు, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ రెండో పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఇక్కడ, నిజంగా ఇరాన్కి దాడి చేస్తే అంత సత్తా ఉంటుందా? దుబాయ్కి అంత సత్తా ఉంటుందా? ఈ తిరిగి దాడి చేయగల సత్తా ఉండా లేకపోయినా అసలు ఎందుకు ఇరాన్ దుబాయ్ మీద దాడి చేసే అవకాశం, అంటే ఎందుకు ఇరాన్ దుబాయ్ మీద దాడి చేయాలనుకుంటోంది? కొంతసేపు కింద నందు చెప్పుకొచ్చారు. బట్ ఆ దాడి చేయడం సాధ్యమేనా? దుబాయే కాదు, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్, ఖతార్ వీటి మీద దాడి చేసే అవకాశాల గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది, ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయనేది. ఇక్కడ ప్రధానంగా సౌదీ అరేబియాకి దుబాయ్కి అంటే యుఏఈకి మధ్య సంబంధాలు సాధారణంగా టెన్షన్లో ఉండడానికి కారణం ఏంటంటే, మొదటిది షియా వర్సెస్ సున్నీ. అక్కడ అంటే ఇరాన్ పూర్తిగా షియా ఆధిపత్య దేశం అండ్ సౌదీ అరేబియా పూర్తిగా సున్నీ ఆధిపత్య దేశం, సున్నిల ఆధిపత్య దేశం అక్కడ. అయితే ఇక్కడ ప్రాంతీయ ఆధిపత్యం, పవర్ స్ట్రగుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. గల్ఫ్లో నేనే పెద్ద శక్తి అంటే నేనే పెద్ద శక్తి, ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఈ రెండు దేశాల్లో కూడా తమ ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే యెమెన్ యుద్ధం కావచ్చు, ఇరాక్ సిరియాలో యుద్ధం కావచ్చు, వీటి ప్రభావం. అండ్ అలాగే ప్రాక్సీ వార్, ఇరాన్ షియా గ్రూప్స్కి మద్దతు ఇస్తూ ఉంటుంది అండ్ సౌదీ సున్నీ గ్రూప్కి మద్దతు ఇస్తూ ఉంటుంది. దీనివల్ల యుద్ధాలు ఎక్కువ పరోక్షంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
అండ్ గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఆయిల్ రూట్, కొన్నిసార్లు హార్మోన్స్ జలసంధిని కంట్రోల్ చేసేలా బెదిరిస్తూ ఉంటాయి రెండు దేశాలు కూడా. అండ్ యూఏఈ సౌదీకి ఒక విధంగా చెప్పంటే పెద్ద టెన్షన్గా మారిన సందర్భం అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ ఆయిల్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి. అండ్ అమెరికా ఫ్యాక్టర్ ఇక్కడ. సౌదీ అలాగే యూఏఈ ఈ రెండూ కూడా అమెరికాకు మిత్ర దేశాలు. ఇరాన్ అమెరికాతో శత్రు దేశం. యూఏఈ అండ్ సౌదీ ఇరాన్ను భద్రతకు ముప్పుగా భావిస్తాయి. ఏ క్షణాన ఎప్పుడైనా మమ్మల్ని లాగేసుకుంటాడని చెప్పి ఈ భయంతోనే అమెరికా పంచన చేరాయి ఇవి. మొత్తం పవర్, ఆయిల్, జియోపాలిటిక్స్ ఇవన్నీ కలిపి ఇరాన్ వర్సెస్ సౌదీ అండ్ యూఏఈగా మార్చేశాయి. మరి ఈ సందర్భంలో నిజంగా సాధ్యం అవుతుందా, వెళ్ళే అవకాశం ఉందా, కొట్టగలదా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇరాన్ పర్షియన్ గల్ఫ్లోకి అడుగు పెట్టగలదని మాట్లాడుకుంటే ఒక మాటలో చెప్పాలంటే పర్షియన్ గల్ఫ్ అలాగే ఆ ప్రాంతాలకు అడుగు పెట్టాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు? పర్షియన్ గల్ఫ్తో పాటు వరల్డ్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో హార్మోజ్ స్ట్రైట్ కీలకం. ఇరాన్కు సహజమైన భౌగోళికంగా పట్టున్న ప్రాంతం ఇది. అమెరికా దాడి చేస్తే గల్ఫ్ను ఒక ప్రధాన యుద్ధక్షేత్రంగా మార్చడం ఇరాన్కు మొదటి వ్యూహాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇప్పటికీ హార్మోజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసింది. బట్ అసిమెట్రిక్ నావల్ ఫేర్కి వెళ్ళే అవకాశం ఉంది. అమెరికా లాంటి భారీ నౌకదళం ఇరాన్కు లేకపోయినా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వీళ్ళు దాడి చేస్తే చిన్న చిన్న బోట్లతో దాడి చేస్తారు, డ్రోన్స్తో దాడి చేస్తారు, యాంటీషిప్ మిసైల్స్తో దాడి చేస్తారు, సముద్రపు మైన్స్తో టార్గెట్ చేస్తారు. దీంతో అమెరికా యుద్ధ నౌకలకు దాంతోపాటు ఈ వెషల్స్కి వీటికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. కాబట్టి అవి జంకే ప్రయత్నం చేస్తాయి. ఆటోమేటిక్గా రూట్ క్లియర్ అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి ఇరాన్కు గెలుపు అనే పదం కొంచెం కష్టమైనప్పటికీ సాధ్యం కాదు అని మాత్రం కొట్టిపారేయలేం. ఎందుకంటే సాంప్రదాయకంగా విజయం సాధించకపోవచ్చు. అంటే సైనిక బలం, దాంతోపాటు అడ్వాన్స్డ్ వెపనరీ అండ్ అలాగే ఫండ్స్, ఎయిర్ సుపీరియారిటీ ఇవన్నీ అమెరికా ముందు ఇరాన్ చాలా తక్కువ. కానీ సంప్రదాయ యుద్ధంగా మాట్లాడుకుంటే దాంట్లో గెలవకపోయినప్పటికీ కూడా డ్యామేజ్ చేయగలదు గట్టిగా. ఇరాన్ టార్గెట్ అమెరికాను ఓడించడం కాదు, అమెరికాకు అత్యధికంగా నష్టం కలిగించాలి. ప్రాణ నష్టం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, భరించలేని స్థాయికి తీసుకువెళ్ళిపోయి అక్కడ వదిలిపెట్టాలి. దీంతో ఇరాన్ గురించి మాట్లాడుకుంటే అది భౌగోళికంగా చాలా విశాలంగా ఉంటుంది, పర్వతాలు ఉంటాయి ఇక్కడ. ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే ఇది అమెరికాకు ఈజీగా కొట్టేది కాదు. ఇది అమెరికా గ్రౌండ్ ఆపరేషన్కి అంత ఈజీ కాదు ఇది. అండ్ ప్రాక్సీ వార్ కూడా ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్గా పిలిచే వాళ్ళ మిత్రపక్షాలు లెబనాన్లో హెజ్బుల్లా కావచ్చు, యెమెన్లోని హౌతీలు కావచ్చు, ఇరాక్ సిరియాలోని మిలీషియాస్ కావచ్చు, వీళ్ళు యాక్టివ్ అవుతారు ఒకసారిగా. అప్పుడు యుద్ధాన్ని మిడిల్ ఈస్ట్ అంతటికీ వ్యాపించే అవకాశం ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి అమెరికా మిత్ర దేశాలపై భారీ దాడులు జరగచ్చు అప్పుడు. సో ఇది కంటిన్యూ అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు అసలు కొట్టేందుకు సాధ్యమేనా అంటే అంతవరకు వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక దాదాపుగా నో. బట్ డ్యామేజ్ మాత్రం కీలకంగా చేయొచ్చు. అయితే అడుగు పెట్టడానికి సాధ్యం అవుతుంది. పూర్తిగా అంటే లాంగ్ టర్మ్లో కాకపోయినా దానికి బలమైన అసిమెట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మైన్స్, ఫాస్ట్ అటాక్ బోట్స్, కోస్టల్ మిసైల్స్, డ్రోన్స్ ఉన్నాయి. సో ఇలా వాళ్ళకు ఉండాల్సిన పవర్ వాళ్ళకుంది. అమెరికా, యుఎస్ నేవీ కావచ్చు, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలతో ఐఆర్జీసీ అండ్ నేవీ ఇప్పటికే గట్టిగా పోటీ ఇస్తున్నాయి. కాబట్టి వీళ్ళు అడుగుపెట్టే అవకాశం అయితే మాత్రం అంటే గెలుపు అనే అంశాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోలేకపోవచ్చు. కానీ అక్కడ దుబాయ్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు సౌదీ అరేబియాలోకి అడుగుపెట్టచ్చు వీళ్ళు. ఎందుకంటే ప్రతిదాడులకు దిగితే ప్రపంచం మళ్ళీ వీళ్ళ వైపు చూపిస్తుంది. కాబట్టి ప్రతిదాడులకు సౌదీ అరేబియా దిగకపోవచ్చు, దుబాయ్ దిగకపోవచ్చు. బట్ అప్పుడు అమెరికా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. బహుశా ఇంకా పెద్ద సైన్యాన్ని దించే అవకాశం ఉందా? ఎందుకు దీనికి మాటకు బలం చేకూరుతుందంటే ఇప్పటికే అక్కడ హెవీ వెపనరీస్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 82nd ఎయిర్ బాండ్ ఫోర్సెస్ రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది అక్కడ. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీటిని దించడం, ఎయిర్ బాండ్ డివిజన్ రంగంలోకి దించిన తర్వాత ఇంకా పెద్ద ట్రూప్ వచ్చే అవకాశం, అంటే ఒక పెద్ద ఫోర్స్ వచ్చే ముందు ఈ 82nd ఎయిర్ బాండ్ డివిజన్ని రంగంలోకి దించడం జరుగుతుంది ఇక్కడ అంటే ఇరాన్లోకి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ట్రూప్ వెళ్తుంది. ఆ వెళ్ళి ఫస్ట్ 82nd ఎయిర్ బాండ్ డివిజన్ వెళ్ళి క్లియర్ చేస్తుంది ఫీల్డ్ అంతా కూడా. అంటే పూర్తిగా ఒక బీభత్సమైన అటాక్కి వెళ్ళిపోతుంది. క్లియర్ చేసిన తర్వాత ఆ పెద్ద ఫోర్స్ దిగి పూర్తిగా గ్రౌండ్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఆక్యుపై చేసుకున్న తర్వాత దాంతోపాటు ఒకవేళ న్యూక్లియర్ వాళ్ళు అక్కడ దాన్ని డైల్యూట్ చేయాలనుకున్నారు అనుకోండి, శాస్త్రవేత్తలని అలా ప్రొటెక్షన్తో వాళ్ళు తీసుకెళ్తారన్నమాట. అంటే పూర్తిగా గ్రౌండ్ ఆపరేషన్ అది. మీరు చూడొచ్చు, గ్రౌండ్ ఆపరేషన్కి ఇప్పుడే పెద్ద సంఖ్యలో మిడిల్ ఈస్ట్కి ఫోర్సెస్ని తరలిస్తోంది అమెరికా. గత కొద్ది రోజులకి ఏర్పాటు చేసుకుంటోంది. అండ్ పారాషూట్స్తో ఆ విజువల్స్ని మీరు చూస్తే కనుక అదే 82nd ఎయిర్ బాండ్ డివిజన్. సో అంటే ఇప్పటికీ గ్రౌండ్ ఆపరేషన్గా సిద్ధమైపోతుంది. చాలా గట్టిగా వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఇరాన్ చాలా గట్టిగా సమాధానం ఇస్తోంది. అసలు ఇందుకీ అమెరికా ఏముంటుంది? దీనికి కౌంటర్గా
ఇరాన్ ఏముంటోంది? ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడికి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అసలు ఇంతకీ అమెరికా స్టేట్మెంట్ ఏంటి? దీనికి కౌంటర్గా ఇరాన్ ఇస్తున్న ఆ కౌంటర్ ఏంటి? ఆ మిజైల్స్ కౌంటర్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. This war has been won. The only one that likes to keep it going is the fake news. I mean, the New York Times, you read the New York Times, it's like we're not winning a war where they have no Navy and they have no Air Force and they have no nothing. And we literally have planes flying over Tehran and other parts of their country. They can't do a thing about it. For instance, if I want to take down that power plant, that very big, powerful power plant, they can't do a thing about it. It's like, take me. That's all they can do. And yet, if you read the New York Times or if you watch ABC fake news or NBC fake news, you'd say it's a close battle. خدمت مردم عزیزمون بگم بحث سائل و عملیات ساحلی رو شما مطرح کردید. خدمت مردم باید گفت نیروهای مسلح ایران آمادگی 100% دارن در صورتی که خطایی رو అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.